భక్తులందరికీ ప్రణామాలండి. ఈరోజు భక్తి సదాచార క్లాస్ మనకి ఆ వచ్చిన భక్తులందరికీ ఇస్కాన్ మంగళూరు వారి తరపున స్వాగతం, సుస్వాగతం. మనం ఎన్నో ఎన్నో చెప్పుకుంటున్నాము భక్తి సదాచారలో. ముఖ్యంగా మనకి ఇస్కాన్ వ్యవస్థాపకులు ఫౌండర్ ఆచార్యులైన శ్రీల ప్రభుపాద వారి గురించి ఈరోజు చెప్పుకోవాలని చెప్పేసి మనం అనుకున్నాము ఈరోజు. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తు సందేశాన్ని తీసుకొచ్చిండేది ఆయనే కాబట్టి ఆ ఆధ్యాత్మిక జగత్తుని భగవానుని చేరుకునే విధానము ఒక దేశ విదేశాల్లో ప్రచారం చేసిన మహానుభావుడు. ఆయన గురించి తెలుసుకునే దానికి ఈరోజు ప్రయత్నం చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదా సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామాలు మాతాజీలు. రాధా గోవిందుల వారికి జై. ఈ మనకి ప్రభుపాదుల వారి గురించి ఒక చక్కటి శ్రీల ప్రభుపాద అని ఒక చక్కటి పుస్తకం రాసిన సత్వరూప దాస గోస్వామి ఆయన ప్రభుపాదుల వారి దగ్గర దీక్ష తీసుకున్నారు అనమాట. సెప్టెంబర్ లో తీసుకుని ఇప్పుడు 1966 లోనే ఆయన తర్వాత హరే కృష్ణ ఉద్యమం వాళ్ళది బ్యాక్ టు గాడ్ హెడ్ అనేది ఒకటి ఉంది కదా, పత్రిక ప్రభుపాదుల వారు స్థాపించింది. దానికి వ్యాసాలు రాసి ఆ పత్రికకి ముఖ్య సంపాదకులు కూడా అయ్యారనమాట. అక్కడ 1960 ఆగస్టులో బోస్టన్కి వెళ్ళి అక్కడ ఇస్కాన్ ఇంకా ఇది కేంద్రాన్ని నెలకొల్పే దాంట్లో ఉన్నారు. అలాగే 1970లో గవర్నింగ్ బాడీ కమిషన్ ఒకటి ఉంది ఇస్కాన్ది, దాంట్లో కూడా మెంబర్ అనమాట ఆయన. అది బోస్టన్ ఇస్కాన్ సంస్థ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. డల్లాస్ అమెరికాలో ఇవన్నీ బాలుర గురుకుల పాఠశాలకి ప్రధానోపాధ్యాయులుగా చేశారనమాట. ఆయన రాసిన
ఒక చక్కటి పుస్తకంలో ప్రపాదుల వారి మొట్టమొదటి చాప్టర్ వచ్చి ఒంటరి పోరాటం అన్నమాట. ఈ ఒంటరి పోరాటము ఎలాగా చేశారు ఫస్ట్ మనకి అందరికీ ప్రపాదుల వారు తన గురువు అయిన శ్రీ సిద్ధాంత సరస్వతి గోస్వామి వారి అభ్యర్థన ఆయన ఆదేశాల మేరకు అంటే విదేశాలలో దేశ విదేశాలలో అంతా ప్రచారం చేయాలి శ్రీకృష్ణ భక్తిని అనే మాట నెరవేర్చుకునేదానికి ఆయన 69 సంవత్సరాల వయసులో ఎలా ప్రయాణం చేసి వెళ్ళారనే అక్కడి నుంచి మొదలవుతుంది. అక్కడ ఆయన ఒక దేంట్లో వెళ్ళారనేది మనకు తెలుసు. ఒక జలదూత్ అనే ఒక కార్గో షిప్ అంటే సరుకులు రవాణా చేసే షిప్ లో ఆయనకి పాపం టికెట్ అది తీసుకుని డబ్బు లేకపోయినా కానీ బయలుదేరుతారనమాట. ఆ ప్రయాణం ఎలా సాగింది అనేది ఒంటరి పోరాటం అనే ఈ మొదటి చాప్టర్ లో మనం చూడబోతాం అనమాట. మొట్టమొదట ఆ ప్రయాణంలో ఆయన కలకత్తా నుంచి ఆ జలదూత్ బయలుదేరుతాడు. ఇప్పుడు ఆగస్టు 13, 1965 శ్రీల ప్రభుపాద ఆ రోజు ఏది ఆ జలదూత్ ఎవరిదంటే సిండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ అనే వాళ్ళదనమాట. ఆ సరుకుల రవాణా నౌక అని చెప్పుకున్నాం కదా. అయితే ప్రయాణికులు కూడా ఒక గది ఉంటుంది అక్కడ. ఈయన అది ఆగస్టు సెప్టెంబర్లలో కలకత్తా నుంచి బయలుదేరి న్యూయార్క్ కి ప్రయాణం చేస్తున్న ఆ నౌకలోని ప్రయాణికుల గదిలో అభయ చరణ, ఆయన పూర్తి పేరు కదా అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ఉన్నారు. 69 సంవత్సరాలు అనమాట ఆయనకి. భోజన ఉచితంగా ప్రయాణ టికెట్ అది అరేంజ్ చేశారు. సుమతి మిశ్రా అని ఆవిడ చేసింటారు అనమాట. ఆవిడకి అసలు ఇష్టం ఉండదు ఈయనకి ఇప్పించడానికి. ఈ వయసులో మీరు వెళ్ళి ఎక్కడ కష్టపడతారు, మీ ఆరోగ్యం జాగ్రత్త అని కూడా చెప్పినా ఈయన గురువు ఆజ్ఞ మేరకు బయలుదేరుతారు అనమాట. అది ఆ రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకి దాని క్యాప్టెన్ ఎవరంటే అరుణ్ పాండ్య, ఆయన ఆధ్వర్యంలో తీరాన్ని వదిలేసి ఆ కెప్టెన్ వాళ్ళ మిసెస్ కూడా వస్తూ ఉంటుంది, ఆయన భారసతి అని కూడా అనమాట. ఇంకా ప్రపాదుల వారు ఆ రోజు మొట్టమొదటి డైరీలో ఏం రాసుకుంటారంటే గది బాగా సౌకర్యంగా ఉంది, ఈ ఏర్పాట్లను చేసినందుకు నాకు సుమతి బెనర్జీ కాదు క్షమించాలి, సుమతి మొరార్జీకి నాకు ఇంత సద్బుద్ధి కలిగించిన శ్రీకృష్ణ భగవానునికి అంటే ఆమెకి ప్రేరేపించి నాకు ఈ విధంగా అరేంజ్మెంట్ చేశారు కదా. ఆ ప్రేరేపణ ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చారు. ఆయన భగవంతుడికి శ్రీకృష్ణ భగవానికి నా కృతజ్ఞతలు, అంత బాగుందని డైరీలో 14వ తేదీ రాసుకున్నారు. కానీ సముద్ర ప్రయాణం అనేది అందరికీ ఫస్ట్ ఎక్కిన వాళ్ళకి అసలు పడదు. ఆ సముద్రపు నీళ్ళల్లో వెళ్తూ ఉంటే తల తిరగడము, అస్వస్థత, వాంతులు, ఆ బంగాళాఖాతంలో మరి భారీ వర్షాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అనారోగ్యం అని చెప్పేసి చేశారు. అలా 6 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్తున్నది? సిలోన్. అప్పట్లో సిలోన్ అని పిలవబడేది, ఇప్పుడు శ్రీలంక అయింది అది. ఆ సిలోన్ కి కొలంబోకి చేరుకుంటుంది అనమాట. అప్పుడు ఆయనకి 6 రోజులు కొద్దిగా అలవాటు పడ్డారు ఆ ప్రయాణానికి అనమాట. అలవాటు పడిన తర్వాత ఆయన కెప్టెన్ అటు ఇటు కొలంబోలో తిప్పుతారు. కొంత సరుకుల రవాణాలో ఉంటుంది కదా. తర్వాత అది పడమటి తీరంలో ఉన్న మన ఇండియాకి కొచ్చిన్కి వస్తుంది అనమాట. ఆ కొచ్చిన్కి వచ్చినప్పుడు ఆ సంవత్సరమే ఆగస్టు 20 కృష్ణాష్టమి వస్తుంది. కానీ ఆ కృష్ణాష్టమి వచ్చింది, ఆయన ఎక్కడున్నారు అప్పుడు? షిప్ లో ఉన్నారు. ఆ షిప్ లో వాళ్ళందరికీ శ్రీకృష్ణ తత్వం గురించి బోధిస్తారు అనమాట. స్వయంగా ప్రసాదం చేసి అందరికీ పంచి పెడతాను అనమాట. ఆగస్టు 21 ఆయన బర్త్డే, కృష్ణాష్టమి అయిన మరుసటి రోజే ఆయన జన్మించిన రోజు అనమాట. అందుకని ఆయన 70వ జన్మదినము అక్కడ ఏ ఆడంబరాలు లేకుండా చక్కగా చేసుకుంటారు అనమాట. ఈ తర్వాత అక్కడ కొచ్చిన్లో ఆయన బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళ భాగవత బుక్కులన్నీ సంపుటాలు వచ్చిన పెద్ద పెట్టెలు జలదూతలు ఎక్కిస్తారనమాట. 23 లోపల ఆగస్టు 23కి అంతా రెడ్ సీ అంటాం కదా, సీలో ప్రయాణం చేసేటప్పుడు యూరప్ దగ్గరగా అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఎంతో ఇబ్బంది పడతారనమాట. ఎందుకంటే ఆ వర్షం ఒకటి ఏమైనా సముద్రయానంలో అస్వస్థత, కళ్ళు తిరగడము, తలనొప్పి, ఆకలి లేవు, వామిటింగ్స్, ఇవంతా కూడా హార్ట్ అటాక్ కూడా వస్తుంది ఆయనకి అని. కానీ లక్ష్య సాధన ఏంటి? ఆ లక్ష్య సాధన శ్రీల ప్రభుపాద వారిది కృష్ణ భక్తి ప్రచారము. అది భగవత్ సృష్టి. ప్రతి జనులు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరు భగవత్ సృష్టి. ఈ మానవులు భారతదేశ మానవులే కృష్ణ భక్తులని కాదు, దేశాల్లో ఉండే ప్రతి మనుషుడు భగవంతుని అంశనే.
వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి, గోలోకధామని తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఎవరు ఏమేమి తెలుసుకోవాలి కదా ముందు, మేము ఎక్కడి నుంచి వచ్చాము. ఆ ప్రయత్నంలోనే ఈయన గురువాస గురువుల ఆదేశాల మేరకి విదేశాలకు వెళ్ళటం జరిగిందనమాట. తర్వాత రెండో రోజు ఆయనకి పాపం బాగాలేనప్పుడు ఒక మంచి కళ వస్తుందన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు అనేక రూపాలతో నావని నడుపుతూ ఉంటారనమాట. అసలు ప్రపాదల వాళ్ళకి ఆయన ధైర్యాన్ని ఇస్తారు, అస్సలు భయపడద్దు నేనున్నాను కదా అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రోజు నుంచి భగవంతుడు నాతో ఉన్నాడనే విశ్వాసం మరింత శ్రద్ధగా కలిగి ఆయనకి ఆరోగ్యం కొంచెం కుదుటపడుతుంది అనమాట. మనం చిన్నప్పుడు చదువుకుంటాం సూయజ్ కెనాల్ ఇలా వెళ్తుంది అని చెప్పేసి, ఈజిప్ట్ దగ్గర సూయజ్ కెనాల్ సెప్టెంబర్ 1వ తేదీన సూయజ్ కెనాల్ నుంచి పోర్ట్ సయీద్ అనే ఒక రేవ్, అది ఈజిప్ట్ దగ్గర ఏదో ఉంటుంది, అది అక్కడ ఆగితే అది మళ్ళీ కెప్టెన్ పాపం ఆయన్ని ఊరంతా తిప్పి చూపిస్తారనమాట. ఆ తర్వాత ఆహారము అప్పుడు కొంచెం మంచి ఆహారం, అన్ని రోజులు పట్టింది ఆయన కొంచెం మంచి ఆహారం. ఆగస్టు 13లో బయలుదేరిన ఆయనకి సెప్టెంబర్ 1 వరకు సరైన ఫుడ్డే తీసుకోవాలి. తర్వాత ఆయన కొంచెం మంచి ఫుడ్ తయారు చేసుకుంటూ ఉంటారనమాట. ఆవేళ ఈ సెప్టెంబర్ 10 నాడు కూడా డైరీలో రాసుకుంటారనమాట, ఈరోజు బాగా నౌక సాఫీగా పయనిస్తుంది, నాకు కూడా కొంచెం బాగుంది, ఇంకా బృందావనము మరియు ఇక్కడ నా గోవిందుని గోపీనాథుని రాధా దామోదరుల నుంచి నాకు విరహం కలుగుతుంది. ఆయన ఎక్కడ గడిపారు ముందంతా? రాధా దామోదర మందిరంలో గడిపి ఈ భగవద్గీత భాగవత ట్రాన్స్లేషన్స్ అవన్నీ చేశారన్నమాట బృందావనంలో. ఆ విరహం కలుగుతోంది, చాలా రోజులు ఉన్నారు అక్కడ. మనము యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా చూసాం రాధా దామోదర మందిరంలో ఆయన ఉన్న ప్రదేశాలన్నీ మనం తిలకించడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడేమో చైతన్య చరిత్రామృతం చదువుతూ నేను ఆయన చైతన్య మహాప్రభువుది ఆ యొక్క ఇది తెలుసుకోగలుగుతున్నాను. అదొక్కటి నాకు ఊరటని ఇస్తోంది. ఒంటరిగా ఉన్నారు కదా అదేని. ఇలాగా ఆయన చైతన్య మహాప్రభు ఆదేశం, ఆయన కూడా భక్తి ప్రచారానికి ఏ మాత్రం ఫెసిలిటీస్ లేని కాలాల్లోనే ఖాళీ నడకన చైతన్య మహాప్రభు భారతదేశం అంతా తిరిగి ప్రచారం చేశారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎంత వెళ్ళారంటే శ్రీరంగంలో, కంచిలో అన్ని చోట్ల ఆగుతూ వెళ్ళారు కదా ఆయన. తిరుపతి ఆ ప్రయాణం ఎలా సాగి కేరళ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ లో అలా తిరిగి మళ్ళీ పూరి చేరుకున్నారు, మళ్ళీ బృందావనం వెళ్ళారు. అలాగా ఈయన కూడా గురుదేవుల ఆదేశాన్ని పాటిస్తూ అలా వెళ్ళానని డైలీ రాసుకుంటుంటారు అనమాట. అలా వెళ్ళిన తర్వాత ఆయనకి అక్కడ అట్లాంటిక్ ఓషన్ దాటాలి కదా మనము, మనకు తెలుసు కదా న్యూయార్క్ చేరాలంటే ఒక ఖండం, మనకి అమెరికా ఒక ఖండం కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు అట్లాంటిక్ ఓషన్ క్యాప్టెన్ చెప్తారంట ఆయన, పాండియా ఆయన. అట్లాంటిక్ ఓషన్ అంత ప్రశాంతంగా ఉండడం ఆయన ఎప్పుడు చూడలేదంట. అంటే ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుందన్నమాట. అదంతా శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహం అని జవాబు చెప్తారనమాట భక్తి మన ప్రపాదుల వారు అనమాట. అది అంటే సముద్రాన్ని అది సరే మీరు అమెరికా నుంచి రిటర్న్ రావాలనుకుంటే నా షిప్ లో రావచ్చు అని కూడా చెప్తారన్నమాట. అది ఒకవేళ అట్లాంటిక్ ఓషనే కనుక అది సివియర్ గా ఉండింటే నేను అసలు బతుకుండేవాడిని కాదని కూడా ఆయన అనుకుంటారంట. అలాగా కలకత్తా నుంచి ఆయన చేరేదానికి 35 రోజులు పడుతుంది. ఫస్ట్ ఎక్కడ చేరతారంటే 1945 సెప్టెంబర్ 17 ఉదయం 5:30 గంటలకి ఆయన జలదూత బోస్టన్ కామన్వెల్త్ పయర్ అని అక్కడ కొంతసేపు ఆగుతుంది. అంటే నౌకల్ని నింపేదానికి ఖాళీ చేసేదానికి ఉపయోగించే స్థలం అనమాట. అక్కడికి వెళ్తే న్యూయార్క్ కి వెళ్లే ముందర కొంచెం సేపు అక్కడ ఆగుతుంది అనమాట బోస్టన్ లో. ఇక్కడ ఈ భక్తి వేదాంత స్వామి గారు అమెరికా ఇవన్నీ నియమాలు ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తన విదేశీయుడు కాబట్టి ఆ కస్టమ్స్ వాళ్ళకి సంబంధించి అధికారులన్నీ ఇవేంటి అవేంటి ఆ టెస్టులన్నీ ఓకే చేసి అసలైతే 2 నెలలే ఉండాలని, కానీ బోస్టన్ లో ఏమన్నా వస్తువులు కొనుక్కుంటారా అని చెప్పి కెప్టెన్ అటు ఇటు తిప్పుతారనమాట. అక్కడ అన్ని చూస్తారు ఆయన, ఆ చర్చిలో సామాన్లు, గోడౌన్స్ అవన్నీ, ఆఫీసులు అన్ని, బార్లు, రకరకాల బుక్స్ షాప్స్ అన్ని, నైట్ క్లబ్స్ అన్ని చూసి నడుచుకుంటూనే అంతా తిరిగి కొంచెం కాలమే ఆయన వచ్చేస్తారు అనమాట. అప్పుడు ఆయన అక్కడ వాళ్ళని చూసి వాళ్ళ కల్చర్ చూసి చాలా అద్భుతమైన కవిత రాస్తారు. మనము క్లాస్ అయిపోయాక అది పాడుకోవచ్చు. బోరో కృప కొయిలే కృష్ణ అని చెప్పేసి, ఈ కృష్ణ ఈ తుచ్చమైన ఆత్మ పట్ల నీవు ఎంత దయ కలిగి ఉన్నావు, దయ చూపించావు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఇప్పుడు నాతో నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు, ఏదో
కార్యం ఉంది నా చేత చేయించుకుంది, లేకపోతే ఇట్లాంటి ఘోరమైన ప్రదేశానికి నన్ను ఎందుకు తీసుకొస్తావు? ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా తమో గుణం రజోగుణంలోనే ఆ భౌతిక గుణాలచే కప్పబడి ఉన్నారు. దీంట్లో వీళ్ళు పడి కొట్టుకుంటూ మేమంతా ఆనందంగా ఉన్నామని హ్యాపీలో ఉన్నారు వాళ్ళు. అందుకని వీళ్ళని అసలుకి కృష్ణ సందేశం వాసుదేవుని రుచే తెలియదు, వాళ్ళకి ఎలా అర్థం చేసుకుంటారో కూడా తెలియదు అని చెప్పేసి, నీ అవ్యాజ కృప మహాయోగేశ్వరుడివి, ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఆ యోగేశ్వరుడమైన నీ అవ్యాజ కృప ఉంటే ఏదైనా సాధించగలుగుతాము అని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి అన్నారు. ఇంకా చెప్తారు ఆయన, భక్తితో సేవా మాధుర్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారో ప్రభు, నాకు నీ కృప కావాలి, అప్పుడే నీ కృప ఉంటేనే నేను నీ గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతాను. ఇది ఆ సాంగ్ లో వస్తుందన్నమాట. అలా ఆయన రాసుకుంటారు అనమాట. అని జలదూత దాంట్లో డేట్ కూడా వేసుకొని కామన్వెల్త్ ఇయర్ అక్కడ ఇక్కడ లంగర్ వేసి అంటే ఆగి ఉంటుంది అనమాట షిప్ లో. దాంట్లో 1965 సెప్టెంబర్ 18 ఆయన అది రాసుకున్నారు అనమాట. బోరో కృప కొయిలే కృష్ణ అని చెప్పి మనకి గౌడీయ వైష్ణవ్ పుస్తకాల్లో ఆ సాంగ్స్ బుక్ లో ఉంది మనకది. ఇంకా 19వ తేదీకి న్యూయార్క్ వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ ఆగగానే అక్కడికి ఈయన ఈయన బయటికి వెళ్ళినప్పుడు అందరూ అమెరికాకి వెళ్తే ఫస్ట్ ఇలా చూస్తారు కదా, ఫస్ట్ కనపడేది న్యూయార్క్ లో ఏమి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఆ బొమ్మ ఇలా పట్టుకొని ఉంటుంది కదా లిబర్టీ, అది మాన్హాటన్ ఒక అవి ఇవన్నమాట, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎంపైర్ స్టేట్ అవన్నీ చూసారన్నమాట. ఆయన ఎలా ఉన్నారు అప్పుడు, ఆయన ఆహార్యం అంటే ఆయన ఎలా ఉన్నారనేది అంటాం మనం. ఎలా ఉన్నారంటే సేమ్ బృందావనంలో ఎలా ఉన్నారో అలాగే, మేబీ కంఠమాల ఉంది, సామాన్యమైన ఒక ప్యూర్ నూలుది దోవతి కట్టుకుంటారు కదా, అవి పాత శల్వ భుజం మీద వేసుకుంటారు. జపమాల ఎప్పుడు ఉంటుంది ఆయనకు మెండో అనమాట. ఆయన మంచి బంగారు మేనిచాయ కలిగిన వాళ్ళు అనమాట. ఈ శిఖ పెట్టుకుని ఉంటారు. ఎలాగ భారతదేశంలో ఎలాగైతే సాధువులు రబ్బర్ చెప్పులు వేసుకుంటారో అలాగే రబ్బర్ చెప్పులే ఉంటారు అనమాట. అసలుకి ఆ న్యూయార్క్ వాసులు ఇలాంటి వైష్ణవుని కళ్ళ కూడా చూస్తుండరు అనమాట ప్రత్యక్షంగా. కానీ అలాంటి వేషధారణతో వెళ్ళిన ప్రథమ సన్యాసి ఈయన అయ్యిండొచ్చు కూడా అని చెప్తారు. కాకపోతే వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళని పట్టించుకోరు అనమాట. ఆయనకి అక్కడ ఓ లెటర్ తీసుకుని వచ్చిన వాళ్ళలో ఎవరు హెల్ప్ చేయాలనుకున్నారంటే అగర్వాల్ అని, ఆయన పెన్సిల్వేనియాలో ఉంటారు అనమాట. ఎవరో ఒక ఆయన్ని పిలిచి రిసీవ్ చేసుకునేకి వస్తారు కదా అని, ఎలా వెళ్ళాలో తెలియదు, కుడివైపు వెళ్ళాలో ఎడం వైపు వెళ్ళాలో ఎలా వెళ్ళాలి నేనని చెప్పేసి ఆయన ఈ ఓడరేవులు అన్ని కస్టమ్స్ వల్ల తనిఖీలన్నీ అయిపోయాక బయటకు వస్తారనమాట. అక్కడ పెన్సిల్వేనియాలో బట్లర్ అనే ఊర్లో ఉంటారు అగర్వాల్ గారు. వాళ్ళు ఒకరిని పంపించింటారు అనమాట, ట్రావెలర్స్ ఎయిడ్ అనే వాళ్ళ ప్రతినిధిని కలుసుకుంటారు అనమాట. అప్పుడు 40 రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర. కాకపోతే ఈయన ఉన్నారు కదా నౌకాధిపతి పాండ్యాకి, ఆయన భాగవతం సెట్ ఇచ్చింటారు అనమాట 3 ఇస్తే $20 ఆయనకి వచ్చింది అనమాట. అప్పుడు ఆయన వెంపట ఆ బట్లర్ అగర్వాల్ గారు ఉండే బట్లర్ ఊరు వెళ్ళేదానికి టెర్మినల్ దగ్గరికి వెళ్ళి ఒక బస్సు ఎక్కుతారు. ఆ బస్సు తెల్లవారుజామున 4 గంటలకి ఆయన్ని పెన్సిల్వేనియా రాష్ట్రంలో బట్లర్ నగరానికి అగర్వాల్ ఇంటికి చేరుకుంటారు అనమాట. ఈ గోపాల్ అగర్వాల్ ఆయన పేరు. సరే వాళ్ళకి పడుకునే ఒక పరుపు ఇస్తారు. ఆయన మేడ పైన అపార్ట్మెంట్ ఉంటారు కానీ చాలా చిన్నది అనమాట. ఓన్లీ ఒక వంటగది చిన్నది, గెస్ట్ రూము, 2 బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ అలా ఉంటాయి. ఆయన భార్య పేరు సాలి వీళ్ళనమాట. ఈ రకంగా ఇంకా నేను కూడా వైఎంసీఏలో ఎక్కడన్నా ఒక రూమ్ తీసుకోవాలి, ఒక గది అనుకుని అంటారనమాట. ఎట్లా ఈయన వీళ్ళేమనుకుంటారు అగర్వాల్ వాళ్ళు, ఈయన సన్యాసి కదా ఎలా ఇమడగలరు ఇక్కడ ఈ ఫారిన్ కల్చర్ లో అని ఆలోచిస్తారు. ఆ సాలి అనే ఆయన భార్య వాళ్ళ మాటల్లో చెప్పుకోవాలంటే, ఆయన ఎంత ఆకర్షింపబడ్డారంటే వాళ్ళ చేత. ఆయన చాలా మంది వాళ్ళకి తెలుసు అనమాట, ఈయన్ని చూడటానికి కూడా వస్తూ ఉంటారు అనమాట. టైపింగ్ మిషన్ ఉంది, ఆయన ఎప్పుడు టైప్ చేస్తూ ఉంటారు. గొడుగు ఉంది, ఎప్పుడు చూస్తే ఆయన గొడుగు తీసుకెళ్తారు. ఎవరో కుట్టిట చలి ఉంటుంది కదా, కుట్టిచ్చిన ఒక టోపీని మాత్రమే ధరించేవారు. ఇలా చెప్పారు అనమాట, అవి చెప్పుకుంటూ వస్తారు అనమాట. కాకపోతే ఆయన జ్ఞాపక శక్తి చాలా అమోఘం. ఒకసారి వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటే మళ్ళీ కనపడినప్పుడు వాళ్ళ పేరుతో సహా గుర్తుపెట్టుకుని చేయి పెట్టి పిలుస్తారు అనమాట. అంటే ఏకసంతగ్రాహి అనమాట. అంత ఆయన మాట్లాడే విధానము అంత ఆకర్షణీయంగా ఉండేదని చెప్పేసి చెప్తారనమాట. ఆమెకి వాళ్ళ మామగారు ఎదురుగా ఉన్నప్పుడు
ఎలా వినయంతో ఉన్నారో అలాగే వినయంతో ఉండేది. అలాగే వంట చేసుకునే విధానం కూడా ఆవిడ చాలా మెచ్చుకుంటారనమాట. ఆయన దగ్గర ఇత్తడి డబ్బాలో ఒక క్యారియర్ ఉండేది, మనం ఇమేజెస్ చూస్తూ ఉంటాం. ఆ కింది డబ్బాలో పప్పు పెట్టేసి పై గిన్నెల్లో కూరగాయల ముక్కలు పెట్టేవాళ్ళు అనమాట. కింద పప్పు ఉడికితే పైన కూరగాయలు ఒక దాని మీద ఒకటి పెడితే స్టవ్ మీద అలా ఉడికే ప్రసాదాన్ని వాళ్ళు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు అనమాట. అలాగే అప్పుడే రోటీలు కూడా చేసుకునేవాళ్ళు అనమాట. ఇది అందులో అప్పుడు మొట్టమొదట సెప్టెంబర్ 21 ఆయన వచ్చిన 22వ తేదీ బట్లర్ ఈగిల్ అనే అక్కడ డైలీ ఇవి ఉంటాయి కదా న్యూస్ పేపర్స్, దాంట్లో ఒక ఈయన్ని పరిచయం చేస్తూ ఒక ఎస్ఏ ఒక వ్యాసం రావడం జరుగుతుంది అన్నమాట. హిందూ సాంప్రదాయ భక్తుడు తాను పాశ్చాత్య దేశాలకి రాయబారిగా అంబాసడర్గా వెళ్ళిన సందేశాన్ని ఈ ఆంగ్ల భాషలో వివరిస్తున్నారు అని చెప్పేసి అది అగర్వాల్ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసుంటారు. అందులో ప్రపోదల వారు నిలబడి చేతిలో భాగవతానికి ఒక గ్రంథం తెరిచి పట్టుకున్నారు అనమాట. దానికి ఆ ఫోటోకి ఏం పెట్టారంటే భక్తి యోగకు చెందిన రాయబారి అని పెట్టి ఇలా ఇచ్చారనమాట. ఈయన ఇలాగా దాంట్లో ఏం రాస్తారంటే ఆ వ్యాసం ఎలా స్టార్ట్ అవుతుందంటే, వెలిసినట్లున్న నారింజ రంగు వస్త్రాలలో తెల్లటి స్నానం చెప్పులు బాతింగ్ షూస్ వేసుకుని లేత గోధుమ వర్ణ మేనిచాయలో గల వ్యక్తి నిన్న ఒక చిన్న కారులో బట్లర్లోని వైఎంసీఏలోని ఒక సమావేశానికి హాజరయ్యడానికి వచ్చారు. భారతదేశం నుంచి పాశ్చాత్య దేశ ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాన్ని దూతలా తెచ్చిన వారు శ్రీ ఏసీ భక్తి వేదాంత ప్రభుజీ అని ఒక ఎస్ఏ వచ్చిందనమాట. ఎందుకంటే ఆయన తీసుకెళ్ళింది కరెక్ట్ గా రాశారనమాట. భాగవతాన్ని ఏం రాశారంటే బైబిల్ లాంటి గ్రంథం అని రాశారనమాట. అలా రాసి భగవత్ చైతన్యానికి జాగృత పరచటమే నాది లక్ష్యం అని చెప్పి ప్రపదుల వారు అక్కడ చెప్తారనమాట. ఆయనే తనే వండుకుంటారు, తనే తింటారు పరిచయంలో అనమాట. పాలు ఎప్పుడు తీసుకుంటారు ఆయన ఇక్కడ, దాని మాత్రము ఎవరిని ముట్టని భగవంతుని ప్రసాదం ఆయనే తయారు చేసుకుంటారు. 6 వారాలు ఆయన ప్రయాణం చేసి వచ్చారు ఒక షిప్ లో. అందుకని ఇంకా అమెరికా ప్రజలు కూడా బాగా ఆధ్యాత్మిక చింతన వస్తే ఇంతకంటే ఆనందంగా ఉంటారని కూడా వారి ఇది ఇచ్చారు, ఒక సందేశం ఇచ్చారని కూడా అక్కడ జరిగింది అనమాట. ఈయన వంట చేసుకునే విధానానికి ఆ అగర్వాల్ ఫ్యామిలీ వాళ్ళు చాలా సంతోషించేవాళ్ళు అనమాట. అది ఇలాగా ఇంకా ప్రతిరోజు ఆయన పక్కింట్లో పెరట్లో కూర్చోవడము, వాళ్ళ దగ్గర కూర్చుని అగర్వాల్ ఫ్యామిలీ మొత్తం రావడము, అక్కడ ఇవన్నీ మెల్లిమెల్లిగా పరిచయాలు అవుతాయి అనమాట. లయన్స్ క్లబ్ వాళ్ళు ఇలా వెళ్ళడం అనేసి అలా ఒక నెల రోజులు వాళ్ళ ఇంట్లో గడపడం జరుగుతుంది అనమాట. ఇంకొక నెల ఉంది అని చెప్పి ఆయన న్యూయార్క్కి వెళ్ళి ప్రచారం చేయాలనుకున్నారు కదా, ఫిలడెల్ఫియా వెళ్దాం ముందు అనుకుంటారు. ఎందుకంటే పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఒక డాక్టర్ నార్మన్ బ్రౌన్ అని ఒక ఆయన ఉంటారనమాట, సమావేశం ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తారనమాట. ఆయనకి సన్యాసి, అందుకని ఈ ప్రదేశం మీద ఒక మమకారం పెంచుకోవడం, ఇక్కడ సౌకర్యంగా ఉంది కదా ఇది వదిలి వెళ్తున్నాను అలాంటి చింతన ఏమి లేదు, తను వచ్చిన లక్ష్యం నెరవేరాలంతే. అందుకని అక్కడికి వెళ్ళి గడిపిన పట్లర్లో వాళ్ళు చాలా మంచి ఇది ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఫిలడెల్ఫియా వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ బస్సు ఎక్కిస్తారనమాట. పిట్స్బర్గ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వేస్తారు. కానీ వీళ్ళు కొన్ని నేర్పిస్తారు. బస్ స్టాండ్లలో కాయిన్స్ వేస్తే ఎలా బాత్ చేయాలి, ఎలా ఉండాలి, అంటే ఆపరేటింగ్ అన్ని నేర్పిస్తారు అనమాట. ఆటోమోట్స్ ఉంటాయి కదా గురించి ఎలా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది కూడా పాపము చెప్పి కొన్ని ఎక్కడ పోయినా కాయిన్స్ ఉండాలి, ఆ కాయిన్స్ వాళ్ళు ఇస్తారనమాట అగర్వాల్ వాళ్ళు. న్యూయార్క్ నగరంలో ఆయనకి ఎవరికి తెలియదు అనమాట. తెలియకపోతే వాళ్ళ బాంబేలో ఆయన స్నేహితుడు ఇచ్చిన ఒక లెటర్ తీసుకుని మిశ్రా అని ఒక ఆయన ఉంటారు, ఆయనకి ఫోన్ చేసింటారు అనమాట. బట్లర్ నుంచి లెటర్ రాస్తారు చేస్తారు. సరే ఆయన ఇంటికి రమ్మంటారు అనమాట. ఆయనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని కలుస్తారంటే మిశ్రాతో పాటు మీకు అందరికీ పండిట్ రవిశంకర్ తెలుసుంటారు. పండిట్ గొప్ప సితార్, ఆయన సితార్ సంగీతకారుడు. ఆయన తమ్ముడు వచ్చి సోదరుడు తమ్ముడు అన్న ఉదయ్ శంకర్ అని గొప్ప నాట్య కళాకారుడు ఆయన అనమాట. అది వాళ్ళని కూడా కలుసుకుంటారు అనమాట. వెళ్ళిన తర్వాత ఈయన ఆడంబరంగా ఉంటాడు కొంచెం మిశ్రా. ఆయన ఉంటారు కానీ ఆయన ఉండడం ఎలాగ ఉంటారంటే ఇంత చేసినా ఆయన మాయావాది అనమాట. అది
ఆయన బ్రహ్మం వరకే ఆలోచిస్తారు అనమాట. ఆయన రామ్మూర్తి మిశ్ర ఆయన వశపరుచుకున్నారు, ప్రేమావతారాలు అంతా చెప్పింది అనమాట. ఆయన రొట్టె ఇచ్చారు ప్రసాదము, ఆ ప్రసాదాన్ని నాకు రక్షించారు, ఎంత బాగుందో ఈ ప్రసాదం అని చెప్పేసి ఉంటారనమాట. తర్వాత కొన్ని వారాల తర్వాత మిశ్రాకి కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ఆయన్ని ఒక 5 వాళ్ళని ఒకళ్ళకు ఒక స్టూడియో ఉంటుంది, హఠయోగ స్టూడియో అని, దాంట్లో ఒక గది ఉంటుంది, దానికి ఆయన్ని మార్చారు, షిఫ్ట్ చేస్తారు. చేసినా కానీ ఆయన పరమసత్యాన్ని, అంటే అబ్సల్యూట్ ట్రూత్, దేవాది దేవుడు అనేది ఆయన నిరాకార బ్రహ్మంగానే అంగీకరిస్తారనమాట. సాకార బ్రహ్మం గురించి ప్రభుపాదుల వారు దేవాది దేవుడి గురించి క్లియర్ గా చెప్తారు, కానీ ఈయన దాన్ని అంతగా తెలుసుకోలేకపోతారు అనమాట. ఈ నిరాకార బ్రహ్మం ఏంటి, భగవంతుడి నుంచి వచ్చే తేజస్సు, అది కూడా చెప్తారు అనమాట. ఈ సిద్ధాంతాన్ని మనకు మధ్వాచార్యులు, రామానుజాచార్యులు అంతా ఇదే చెప్పారు, కానీ ఆ నిరాకార బ్రహ్మమే సమస్తము, దేవాది దేవుడు కూడా ఒక భ్రాంతి అనేస్తారు ఆయన. అలా అన్నాక నిజానికి ఇంకా మన ప్రభుపాదుల వారైతే మనలో, అంటే మనం కూడా బ్రహ్మంతో, పరబ్రహ్మంతో ఈక్వల్ అవుతాం, మనము బ్రహ్మమే, ఆయన బ్రహ్మమే అని భావనలో ఆయన బ్రహ్మం వరకే ఆలోచించారు కదా ఆయన మిశ్రా గారు. అయినప్పుడు ప్రభుపాదుల వారు ఛాలెంజ్ చేస్తారు అనమాట, మనలో ప్రతి ఒక్కళ్ళు భగవంతుడైతే భౌతిక ప్రపంచంలో ఈ భగవంతుడని పిలువబడే వాళ్ళు ఈ సంఘర్షణలు, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే, భగవంతుడు తాత్కాలికంగా మాయ చేత కప్పబడ్డాడు, ఈ హఠయోగము ధ్యానం ద్వారా వ్యక్తికి జ్ఞానోదయం కలిగించి సర్వం బ్రహ్మం అనే అవగాహనకు వస్తాడు అని చెప్తారు అనమాట. పరమాత్ముడు మాయతో కప్పబడితే మాయ భగవంతుని కంటే పరమాత్ముడి కంటే గొప్పదవుతుంది అని చెప్పేసి ప్రభుపాదుల వారు అనిపించారు అనమాట. ఇంకా మాయావాదిగా ఆయనకు అర్థమైపోతుంది ప్రభుపాదుల వారికి. ఈ మాయావాదం నచ్చదనమాట దేవాది దేవుని కూడా, ఇది ఒక అవమానకరమైన పని అని చెప్పి. ఎందుకంటే ప్రభుపాదుల వారు కొంచెం విధి లేని పరిస్థితుల్లో ఆయన సాహచర్యంలో, ఆయన దయాదాక్షిణ్యాల మీద టెంపరీగా ఉన్నారనమాట. ఎందుకంటే అది అసౌకర్యంగానే ఉంది ఆయనకి. అది పవిత్రంగా ధైర్యంగా శ్రీకృష్ణుని గురించి ప్రచారం చేయడం కోసమే అమెరికాకు వచ్చారు. ఇప్పుడు ఆటంకం ఏర్పడుతుంది అని చెప్పేసి తర్వాత వీళ్ళకి కూడా లెటర్స్ రాస్తారు, గౌడీయ మఠం ఉంది కదా అక్కడి నుంచి వచ్చారు అని చెప్పి. వాళ్ళు పాపం రిప్లై, ఇంత ప్రచారానికి వచ్చామంటే మేమేమి చేయలేము హెల్పింగ్ ఆర్థికంగా అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇస్తారనమాట. ఇక్కడ తదుపరి ఆ మ్యాన్హాటన్ లో ఒంటరిగా తిరుగుతున్నప్పుడు స్థానికులతో కొంచెం పరిచయాలు ఏర్పడేవి అనమాట. అందులో రూబెన్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటారనమాట. ఆయన కలుపుగోలు మనిషి అనమాట. బాగా ఆయన దగ్గర కూర్చుని చాలా చర్చించేవాళ్ళు అనమాట. ఎందుకంటే ముందుగానే ఆయన మందిరాలని నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నారు. ఎవరు ఆ ప్రణాళిక ఉంది ఆయన దృష్టిలో, మనకు ప్రభుపాదుల వారి దృష్టిలో అనమాట. అందుకనే ఆయన ఎప్పుడు చూసినా తన గురువు గారి గురించే చెప్పేవారు అనమాట. ఆయనే నన్ను పంపారు, నేను ఎప్పుడు ఒంటరిగా లేను అని చెప్పేవారు అనమాట. ఎంతో మంచు తుఫాన్లు జనవరి 30 కురిసినప్పుడైతే ఆయన ఒంటరిగా అన్ని మూసేస్తారు, చాలా భయంకరంగా వస్తుందంట అప్పుడు ఇది స్టామ్ అనేది. అప్పుడు అన్ని మూసేసినప్పుడు న్యూయార్క్ లో కొంతమంది, న్యూయార్క్ వీళ్ళ మున్సిపాలిటీ లాగా కార్పొరేషన్ ఉంటుంది కదా, చిన్న గదులు, భోజనాలు అన్ని అరేంజ్ చేస్తారు ప్రజలకు అనమాట. ఇది ఏరోడ్రమ్ కూడా మూసేసింటారు అనమాట, ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఇవన్నీ ప్రభుపాదుల వాళ్ళు కలియుగ లక్షణాలు అంటారు అనమాట. అందుకని ఒక్క భవనంలో రాధాకృష్ణుల్ని పెడితే ఈ ప్రజలందరికీ విముక్తి కదా అని ఆలోచించేవాళ్ళు అనమాట. అనేసి ఇంకా శ్రీకృష్ణుని మీదే ఆధారపడి ఆయన కృష్ణుడినే స్మరిస్తూ ఉంటారనమాట భగవద్గీతలోనే అనమాట. తదుపరి హఠయోగ స్టూడియోలో ఉన్నారు కదా మిశ్రా గారి నుంచి కిందికి వచ్చిన ఒక గదిలోకి మార్చుకుంటారు అనమాట. అప్పుడు ఆయనకి స్వతంత్రం అనిపిస్తుంది, ఆయన దగ్గరికి ఉండి లేకుండా అనమాట. కాకపోతే అది చాలా నివాస యోగ్యంగా ఉండదు, ఏమి ఉండవు, ఫోన్ లేదు, బల్ల లేవు, కుర్చీలు లేవు, అసలుకి డోర్ కూడా ఒక గ్లాస్ అనమాట ఉండేది. ఏమంటే తన పెట్టేనే ఆయన టేబుల్ గా వాడుకొని కింద కూర్చుని పరుచుకుని బెడ్షీట్లు అవి రాసుకునేవాళ్ళు అనమాట. పైన వంట చేసుకునేకి పైకి వెళ్లాల్సి వచ్చేది అనమాట. ఇట్లా ఇంత, ఎందుకంటే ఒంటరి పోరాటం ఎలా చేశారు,
ఇప్పటికి ఎన్ని సదుపాయాలు ఉన్నా ఎన్ని ఉన్నా మనము ఇక ఇంకా ఇంకా మనం బయటనే ఆధారపడుతూ అన్నిటి మీద ఉంటాము, ఇంకా అసంతృప్తిగా ఉంటాము. అంత దేశం వెళ్ళి ఆ, తనే వండుకొని తిని భగవత్ భక్తి కోసం ప్రచారం చేసిన మహానుభావుడు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. ఎంత చెప్పినా తనివి తీరని ఆయన పడిన కష్టం చూస్తే అసలుకి ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయన్నమాట. అది పుస్తకాల్ని తన పుస్తకాలు ఉన్నాయి కదా ప్రింట్ చేసి అమ్మిన ధనంతోనే జరగాలన్నమాట. ధనం అయిపోతుంది. అలాగా కొంచెము అక్కడ చాలా కాస్ట్లీ అన్ని, అదే అన్ని కూడా చిన్నది ఏది కొనుక్కోవాలన్నా కాస్ట్లీ అనమాట. ఇంకా మెల్లిమెల్లిగా అవకాశాలు ఎట్లా కొంతమంది పరిచయం అయ్యారు కదా. అక్కడ వాళ్ళ ఇంట్లో పరిచయం అయ్యారు. డాక్టర్ నార్మన్ బ్రౌన్ అనే ఆయనతో సాంస్క్రిట్ క్లాసెస్ లోను, మిశ్రా గారి యోగ సంఘం యోగాలకు వస్తుంటారు కదా జనాలతో. కానీ ఒక్కసారి ఆయనకి ఒకసారి ప్రవచనం ఎక్కడన్నా ఇచ్చారంటే మళ్ళీ జనాలు కనపడరు అనమాట. అందుకని న్యూయార్క్ లో నాకు సొంత భవనం ఉంటే ఇక్కడ చెప్తాను కదా అని ఆయన ఇంటి కోసము చూస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఆయన తర్వాత ఒక పాపము మిశ్ర విద్యార్థుల్లో ఒక టేప్ రికార్డు ఇస్తాడు ఒక విద్యార్థి ఒక అనమాట. ఆ టేప్ రికార్డుల్లో ఆయన కొన్ని భజన్లు తనే చేసి రికార్డ్ చేస్తారు అనమాట. అలాగే గీతోపనిషత్తు సారాంశం ఇది కూడా టేపుల్లో ఎక్కిస్తారనమాట. అసలుకి గురువు గారు ఏం చెప్పారంటే మనకి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు ఆయనకి వినడానికి ఎవరు లేరా, లేకపోతే 4 గోడలు ఉన్నాయి కదా వాటికే వినిపించు. అందుకే భక్తులు ఎంతమంది వచ్చారని కాదు, ఒక్క భక్తుడు వచ్చిన ప్రపాదుల వారు తన ముందు మాటలు కూడా రాస్తారు. తన పుస్తకాలు చదివి ఎవరు ఒక్కరైనా కానీ భక్తిలోకి మారితే నా జన్మ ధన్యమైనట్లే అన్నట్టుగా ఆయన రాసి పెట్టారనమాట. ఆ విధంగా తన గురువు గారి మాటకి నేను 4 గోడలకైనా సరే కీర్తన చెయ్యని చెప్పి చెప్తారనమాట. ఎందుకని ఇంకా ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నారు కానీ అక్కడి నుంచి కూడా బయలుదేరతారనమాట. తర్వాత అక్కడ ఒక ఇల్లు కొద్దిగా ఈ ఒక పిల్లవాడు ఉంటాడు ఒకడు డేవిడ్ అలెన్ అని. అతను కొంచెం ఇవి డ్రగ్స్ తీసుకునే అతను అనమాట. వాళ్ళని హిప్పీలు అంటారు కదా మనకు తెలిసి. ఈ హిప్పీలు ఎలాగా వీళ్ళతో వెళ్ళడం అనేది ప్రపాదల వాళ్ళకి ఎలా చేయడం అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు స్వామీజీ ఈ యువకుల వైపు ఎందుకు దృష్టిని మళ్లించారంటే వీళ్ళకి ఆ లొకాలిటీకి వెళ్లాల్సి వస్తుంది. ఆయన 307 గదిలో ఆయన ఉన్నారు కదా కిందికి వచ్చి. అప్పుడు ఈయన లేనప్పుడు పాపం ఉన్న టేప్ రికార్డరు అది ఏది టైప్ రైటర్ కూడా దొంగిలిచ్చేస్తారు అనమాట. కింద వాచ్మెన్ ఉంటాడు కదా చెప్తారు ఇవెవరు అద్దం బాల కొట్టి తీసుకెళ్ళిపోయారని. ఇంకా ఆయనే పట్టుకొని పోయినాడంటే అతని మీద కూడా ప్రపాదుల వాళ్ళకి అనుమానం వస్తుంది. కానీ ఏం చేయలేరు, ఎలా నిరూపిస్తారు. అందుకని ఇంకా మళ్ళీ ఇక్కడ ఉన్నా కానీ మిగతా వస్తువులు పోతాయి కదా అని చెప్పేసి అప్పుడు డేవిడ్ అలెన్ హిప్పి తన రూమ్ కి తీసుకెళ్తాడు అనమాట, గదికి. బోలి అని అక్కడ బోలికి వెళ్ళినప్పుడు అది మంచి ప్లేస్ కాదని చెప్తారు. అంతా వీధి దీపాలు వెళ్తుల్లోనే మత్తులో అందరు తిరుగుతూ ఉంటారు అన్నమాట. మత్తు పదార్థం బానిసలైన వాళ్ళు అనమాట. ఆదాయం ఉండదు, స్థిర నివాసం ఉండదు, భద్రత ఉండదు, ఊరికే వీధుల్లో తిరుగుతూ ఉంటారనమాట. చిన్న మురికివాడలో గదిలో ఉన్న ఆయన కర్తవ్యం ఒక్కటే శ్రీకృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించడం అనమాట. అప్పుడు ఆయన భాగవతాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు అనమాట. కృష్ణ మందిరం కోసమే ఈ న్యూయార్క్ లో నిరంతరం ఆలోచించేవాళ్ళు అనమాట. అందుకని ఇది అంటే నివాసం అంటే ఏంటి, మనము ఇటుకలతోనో లేకుంటే మన చెక్కలతోనో కట్టిన దాంట్లో నివసించడం కాదు. ప్రతి సర్వ అవస్థల్లోనూ శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించి ఉండటం అని చెప్పేసి ప్రతి చోటు నివాసమే నాది అనుకునేవారు అనమాట ఆయన. అది చాలా మందికి అక్కడ తెలిసిపోతుంది, బోలీలోనే అక్కడ ఉన్నారని చెప్పి తెలిసిపోయి మెల్లిమెల్లిగా కీర్తన చేసేదానికి ఆకర్షితులయ్యారనమాట. జనాలు వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకు కూడా ప్రపాదుల వారు తనకు చేతనైనంత ప్రసాదము చేసి పెట్టేవారు అనమాట. ఎందుకంటే సంకీర్తన ఎలా చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన నడుస్తూ ఉంటే ఒక్కోసారి తాగుబోతులు ఢీ కొట్టేవాళ్ళు అనమాట. ఏదో అర్థం లేని మాటలు మత్తులో గొనుగుతూ ఉండేవాళ్ళు అనమాట. కొందరు నవ్వుతూ ఉండేవాళ్ళు అది విన్నప్పుడు. కొందరు దారి మన సన్యాసి కదా మనకి అని గౌరవనీయ ఆధ్యాత్మిక వేత్త అని కొంతమంది పాపం గౌరవంగా దారి ఇచ్చేవాళ్ళు అనమాట. గురించి
చాలా మంది తెలిసిపోతుంది అనమాట ఈయన ఎవరు. చక్కగా కాషాయ రంగుల దుస్తులు ధరించి, చేతిలో గొడుగేసుకుని, చేతి సంచిలో చేతి సంచి అంటే జపమాల అది పెట్టుకున్న ఈ వృద్ధుడు ఎవరు అనుకునేవాళ్ళు అనమాట. అది ఈయనకి 70 సంవత్సరాల వయలో దానిలలో కూడా పేపర్లలో కూడా వచ్చేస్తుంది అనమాట, అక్కడ లోకల్ పేపర్లలో కూడా. అద్భుతమైన వ్యక్తి అని చెప్పేసి వస్తారు. ఆ తర్వాత ఈ రాసిన ఆయన హోవార్డ్ స్మిత్ అని ఒక విలేకరు అనమాట. ఆయన ఎందుకంటే ఈ పైకి వెళ్ళి ఆయన్ని చూస్తారనమాట. ఒకసారి వాళ్ళు చూసి తొంగి చూడాలని ఆయన పద్మాసనంలో కూర్చుని, పూర్తిగా అర్ధ పద్మాసనంలో కూర్చుని చక్కగా తిలకం పెట్టుకుని ఉన్నారు కదా, వాటి గురించి కూడా అడుగుతారనమాట. పిల్లవాళ్ళు అడిగితే వాటి విషయం కూడా చెప్తారనమాట. అది ఎందుకు, తిలకం ఎందుకు, కంటిమాల ఎందుకు, ఇవన్నీ కూడా, జపమాల ఇవన్నీ చెప్తారనమాట. అందుకని ఇన్ని ఆయన కొంచెం సేపు మాట్లాడడం జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత ఏమంటే భగవంతుణ్ణి నేను దర్శించాను. ప్రపాదుల వారు భగవంతుణ్ణి దర్శించాడు. ఆయన దర్శనం అంటే ప్రత్యక్ష దర్శనం కాదు, అనుభూతి చెందారు కదా. ఆ విషయాన్ని ప్రజలకి చెప్పాలనుకున్నారు అనమాట. అన్ని ఆయన హోవార్డ్ స్మిత్ విలేకరికి చెప్తారు. దుస్తులు, నేను వేసుకున్న దుస్తులేమి, నుదుట తిలకమేమి, జపమాల గురించి ఇవన్నీ కూడా చెప్తారనమాట. ఈ ఆశలతో అలాగా ఎవరైతే సుమతి మరాఠీ ఇండియన్ గవర్నమెంట్ పంపించారు తనని, వాళ్ళకి లెటర్ రూపకంగా తన ప్రతి ప్రోగ్రాం చెప్పేవారు అనమాట. అదే ఈ సంఘాన్ని నిలపాలనుకున్నారు కదా. అలాగే ఆ డేవిడ్ అనే అతన్ని కూడా కొన్నాళ్ళు ఉంటాడు, కానీ ఆ డేవిడ్కి ఎక్కువ అయిపోతుంది అనమాట. అతని రూమ్ లో ఉన్నా కానీ ఏమని మత్తు పదార్థంతో ఉన్మాదిగా మారిపోతాడు. ఆ ఉన్మాదిలో మారిపోయినప్పుడు అక్కడ జరిగిన గొడవలో, ఆ గొడవ అంటే గొడవ కాదు, నచ్చదు ఆయనకి. ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి, డేవిడ్ ఇలా అరుస్తూ కేకలు పెడుతూ డిస్టర్బ్ చేస్తున్నారని ఆలోచించుకుంటారన్నమాట. మత్తు మందులు సేవించే తాగుబోతులు కూర్చుని ఉంటారు, అంతా ఉంటారు ఇక్కడ అని చెప్పేసి ఒంటరిగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే ఆయన 9 నెలలు ఉన్నారు అమెరికాలో. ఉన్నప్పుడు ప్రసంగాలకి, కీర్తనలకి కొద్దిగా అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు దీన్ని వదులుకొని వెళ్ళలేరు కదా. అదే మిశ్రా దగ్గరికి వెళ్దామా అంటే అతనికి అంత మాయావాది కదా అని చెప్పేసి ఇలాగా ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్ళా భగవంతునే ప్రార్థిస్తారనమాట. నువ్వే నాకు చెప్పాలి. ఆయన మనకు ఏదైతే గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారి గాఢమైన ఆకాంక్ష వల్లనే నేను అట్లాంటిక్ సముద్రాన్ని దాటగలిగాను కదా. గౌరంగ ప్రభు యొక్క నామం అంతటా తెలియజేయాలి అని చెప్పేసి అని చెప్తారు అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఒక ఆయన రెగ్యులర్గా వచ్చే ఆయన కార్ల్ ఎర్గ్రిన్స్ అనే ఆయన ఈ విషయం చెప్తారనమాట. నేను ఇలాగని ఫోన్లో వింటానే, సరే నాతో పాటు వచ్చి మా ఇంట్లో ఉండండి అని చెప్పి ఆయన తీసుకెళ్తారనమాట. ఆయన వెళ్ళి ఆయన తర్వాత ఇంటికి కార్లో కలిసి మైకేల్ గ్రాంట్ అని ఇంకొక ఆయన ఇంటికి వెళ్ళి సహాయం అడుగుతారు అనమాట. ఆయన మైకేల్ గ్రాంట్ అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. స్వామీజీ కథ విన్న తర్వాత ఆయన సరే అని చెప్పి ఒక ఇల్లు తీసిస్తారు, కానీ దానికి బాగా రెంట్ అవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎంత అంటే $71. అది ఇంకా ఈయనకి కేవలం తన పుస్తకాలు ప్రచురణ తప్ప వేరే ఆదాయం అంటూ ఉండదు. కాకపోతే మొత్తము కార్లు వీళ్ళంతా కలిసి ఉంటే అందరు కలిసి కట్టుకోవచ్చు ఏంటనే ఉద్దేశంతో అక్కడికి చేరుతారనమాట. వాళ్ళు చేరిన తర్వాత ఆయన గార్డెనర్, మొట్టమొదట అధికారిగా ట్రస్టీ. ఆ గార్డెనర్ కి భాగవతం యొక్క ఇవి ట్రాన్స్లేషన్స్ ఆయన ఇచ్చి అంకితం ఇస్తున్నానని చెప్పి చెప్తారనమాట. ఆయన్ని ట్రస్టీగా ఉండేదానికి, ఏదైతే కృష్ణ చైతన్యం తను స్థాపిస్తున్నారో దానికి ట్రస్టీగా మీరు ఉండండి అని చెప్పేసి ఆ సంఘానికి ఆయన $20 ఇస్తారనమాట. ఇంకా తర్వాత ఆ మేడం కొద్దిగా రిపేర్లు అవి చేపించి అది ఇస్తారనమాట. అందరూ పాపం ఆయన సామాన్లు అన్ని మోసుకొని వస్తారు. నా కాలి నడకన ఒక కారు కూడా తీసుకొని చాలా దూరం నడుస్తారు అనమాట. అందరు నడిచి ఆగి ఆయన పెట్టి ఆయన విన్ని అన్ని తీసుకుని వచ్చి అక్కడికి వస్తారనమాట. వచ్చి ఇక్కడ బోరీలో ఎంత సంగీత కళాకారులు వాళ్ళు ఉన్నారు కదా, అది కొంచెం ఇది ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికమైన ఉన్నతమైన వ్యక్తి అయిన వాళ్ళని భగవంతుడే నడిపిస్తున్నారు కాబట్టి ఆయనకు ఒక ఇల్లు ఏర్పాటు చేయడం జరిగిందనమాట.
ఇంకా తర్వాత ఆయన అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, అది మనకి ఆ రోడ్లు దాటుకుని అక్కడికి వచ్చి మెల్లిగా ఆ వీధి పక్కన ఉన్న దారి అక్కడికి వస్తారనమాట. అది ఆ నూతనమైన విశాలమైన సిమెంట్ నేల, ఏ కట్టడాలు అనుకోకుండా ప్రశాంతం ఉండే ఆ గదికి వచ్చేసరికి 2 దీపాలు పెట్టింటారు అనమాట. అక్కడ ఆయనకి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది అనేది ఇంకా తెలియలేదు. అది మొట్టమొదట ఈ ప్లేస్ మారడం అనేది జరిగిందనమాట. అంటే అది బోరి ప్రాంతం కంటే అధ్వానం ఉండదు కానీ, అంటే వాళ్ళతో హిప్పీలతో నిండి తాగుబోతూ ఉండదు కానీ, పరిస్థితి ఏమో ఇప్పటికి బాగానే ఉంది అని అనుకుంటారు అనమాట. అది నేటివ్ చర్చ్ ఆఫ్ ది నేటివిటీ అని. తర్వాత బీజం ఎలా వేశారు భక్తికి అనేది 2వ చాప్టర్ అనమాట. విత్తనాన్ని నాటడం అని వస్తుంది అనమాట 2వ చాప్టర్. ఇప్పటికి ఇది ఒంటరి పోరాటం అనే మొదటి చాప్టర్ చూసాము. తదుపరి క్లాస్ లో మనము విత్తనాన్ని నాటడం అనే 2వ క్లాస్ చూస్తాము. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు.